హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఊరి ముచ్చట్లు అండ్ కామెడీ. దోస్తులు, నిన్న వీడియో చూసారు కదా, చూసారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దోస్తులు. ఈరోజు వీడియో వచ్చేసి అత్త కోడల మధ్య యుద్ధం. ఈరోజు వీడియోలోకి వెళ్దాం పదండి. దాన్ని ఎంత కష్టం పెడుతుందో ఏమో, పాడైపోను. దాన్ని తిట్టు, కొట్టు. అమ్మో, ఏమైందత్తమ్మా ఏడుస్తున్నావు? చామంతి సీరియల్ చూస్తున్నానే, అందులో చామంతిని ఎంత బాధ పెడుతుర్రో, అందుకనే నాకు ఏడుపు వస్తుంది. దాని అక్క మంచిది కాదు. వాళ్ళు యాక్షన్ చేస్తుర్రు, అదేమైనా నిజమా అత్తమ్మ? నువ్వు అన్న యూస్ ఏడుస్తందుకు? ఏమోనే, నాకు చామంతిని చూస్తే బాధ అనిపిస్తుంది. వేసిన కాడికి సాలు కానీ అన్నం తిందాం రా. ఆగే, ఈ సీరియల్ అయిపోయినాక వస్తా, బ్రేక్ టైంలో వస్తా. ఈమె తినదు, ఇంకోని తిననియ్యదు. ముందు తిన్నాను అనుకో, నువ్వు అప్పుడే తిన్నవేంది నేను వచ్చేసరికి అని అంటది. ఏందే ఏమో గులుగుతున్నా? ఏమంటలేనత్తమ్మా, ఆగుతా, మీరు వచ్చేదాకా ఆగుతా అని చెప్పిన అన్నం తింటందుకు. ఈ బండదానికైతే ఎప్పుడు నా మీదనే. ఏందే మళ్ళా గులుగుతావేందే? ఏం లేదు అత్తమ్మా, మీరు మస్తు మంచోళ్ళు అని అనుకుంటున్నా నేను. సరేనే, ఇప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏదో వస్తుంది, పాతిందాంపా. అడ్వర్టైజ్మెంట్ కాదత్తమ్మా, అడ్వర్టైజ్మెంట్. ఏదో ఒకటి తీయే, నాకు అనొచ్చినట్టు అంట. నాకు అన్నీ తెలిసినట్టు ఓవర్ యాక్షన్ మస్తు చేస్తుంది. ఎప్పుడు నేను నోట్లు గులుక్కుంటావేంది నువ్వు? అబ్బో, ఏందో గబ్బు వాసన వస్తుంది అత్తమ్మా, గబ్బు గబ్బు. ఏం లేదే, నేనే గ్యాస్ రిలీజ్ చేసిన. పొద్దుగాల పప్పు తిన్నా కానీ పప్పుచారు కమ్మ వేసినా అని పప్పుచారు పోసుకొని మంచిగా రాయినా, అందుకనే గ్యాస్ ఫామ్ అయింది. శీషి గబ్బు పాడే. పప్పుచారు ఉందా అనే కమ్మ ఉంది. ఉందత్తమ్మా. ఓ పెట్టు, శానబెట్టి అంటే పెద్ద గిన్నెడు పెట్టిన అట్నే ఉంది పా. ఆయనకు ఒక ఆమ్లెట్ వేయరా, అదే కమ్మ ఉంటుంది. సరే తీయత్తమ్మా, వేసప్ప. కాళ్ళే పట్టింది ఎందుకో. షీ గబ్బు గబ్బు వాసన, అందుకనే కాళ్ళే పట్టినట్టుంది. పాడే వద్దంటే పప్పుచారులు అట్టడంతా పోసుకొని తాగింది. అమ్మయ్య, ఈ వెనకాల నుంచి వేరే కైపోదాం. అత్తమ్మ, ఒకటే స్మెల్ వస్తుంది, నీకు వస్తలేదా? ఏం స్మెల్? ఒకటే నన్ను అది చేస్తున్నావు, ఒకటే గులుక్కుంటున్నావు, ఆగమాగం చేస్తున్నావు. నువ్వు మనిషివి కావా? నీకు రాదా? ఏందత్తమ్మ, ఎప్పుడు ఒకటే నా మీద కోపడతావు. నువ్వు ఎన్ని తప్పులు లేస్తావు, నన్నే కోపడతావు. ఏందే నా గురించి ఏమనుకుంటున్నావు? ఒకటే ఏదో ఒకటి అనుకుంటా, గులుక్కుంటా, నోట్ల ఏమనుకుంటున్నావు? ఏందత్తమ్మ అట్లా అరుస్తున్నావు? నేనేమంటున్నా? నా కొడుకు రాని సంగతి చెప్తా. ఏమైనా నాకుతోని గులుగుడు, నేను కూర్చున్నా కష్టమే, నిలబడ్డా కష్టమే. చెప్పు, ఏం చెప్తావు? అన్ని నా మీద ఎక్కించి మాకిద్దరు గొడవలు పెట్టు, అదే పని నీకు. ఇంకేమైనా పని ఉందా? పోవే, నీ అమ్మగారింటికి పో. వీడుండి ఏమైనా నా మీద గులుగుడు. నేను వండుకోలేనా, నేను చేసుకోలేనా? పోతా, నువ్వు అంటే పడుతుంటే నీకేమర్థమవుతుంది? నేను పోతా, నేను ఉండనే ఉండా. ఎవరిని భయపట్టిస్తున్నావే? నన్ను భయపట్టిస్తున్నావు. నన్నే కొడతావు? నాకు గుట్టరాకనా? నేను కూడా కొడతా. ఆపుర్రే, మీ గొడవైందే ఒకటే. మన ఇంట్లో ఉండని సరా ఉండని కదా. ఏంటిరా నీ పిల్లం? ఒకటే నాకు ఎదురు చెప్పుడు, నోట్ల గులుక్కునుడు. ఏంటిది? నువ్వే నన్ను కొడుతందుకు వచ్చినావు. నేనెందుకు కూకోవాలా? నేను కూడా కొడతా. ఆపుర్రే, మీ అమ్మ లొల్లి. పొద్దుగాల నుంచి ఆఫీస్లో పని, ఇంటికి వచ్చినాక మీ లొల్లి. నేను ఉండాలనే తను పోవాలనా? పొద్దుగాల నేను లేచేసరికి అది నా కాలు మొక్కి నాకు క్షమాపణ చెప్పాలి. నేనెందుకు చెప్తా? నేను చెప్పా. నువ్వే నాకు సారీ చెప్పు. దీనికి మస్తు పొగరు, దీని పొగరు నేను అనుస్తా. మీరిద్దరు తప్పే, ఎవ్వరు ఎందులో తక్కువ కారమ్మా. మీరిద్దరే, మీతోనే నాకొచ్చింది బాధ. నేనే ఎటన్నా వెళ్ళిపోతా, మీరే ఉండుర్రి. మీరిద్దరు మంచిగా ఉంటేనే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. దీని సంగతి తర్వాత తీసుకుంటా, కానీ ఇప్పుడైతే సారీ చెప్తా. నా కొడుకు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది. ఇప్పుడైతే కాలు మొక్తా, కానీ మా అత్త సంగతి మా ఆయన లేనప్పుడు చూసుకుంటా. మీరిద్దరు గులుగుడు సాలి కానీ మీరు సారీ చెప్పుకుంటారా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోనా? సరే సీత, సారీ కూడా చెప్తుంది, వాటి చూసి చెప్తుంది. సారీ అత్తమ్మ. కాలు కూడా మొక్కుతున్నా. సరే కానీ పడుకోపోరిగా. చూసిరా దోస్తులు, మా అమ్మ మా భార్య లొల్లి
అలలొల్లు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ దోస్తులు.